నాకు ఒక పట్టుదల ఉంది. అది మొదటి నుంచి కూడా నేనేందంటే పిలిస్తే పోతా, ఆయన ఏమన్నా అడిగితే చెప్తా. నా అంతట నేను ఎందుకు చెప్పాలి? మీ ద్వారా చెప్తున్నా కదా! ఓకే. ఇప్పుడు ఆయన అడగకుండా చెప్తున్నారు. ఇప్పుడు తెలవాలి అందరికి కదా! చెప్తున్నారు. వాళ్ళకి తెలవాలి కదా! ఓకే. అంటే నేననేది ఏందంటే, మన క రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి సీటు మీదనే ఎట్లయితే గురి ఉందో, మళ్ళీ అధికారంలోకి తేవడానికి ఆ గురి కేసీఆర్‌కు ఉండాలి. సేమ్. ఆ! ఏం చేయాలనో అన్నీ చేసిండు రేవంత్ రెడ్డి. చూడు, తను నమ్ముకున్న తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టిండు. ఎక్కడో ఉన్న పీసీసీ అధ్యక్ష పదవిని ఎన్ని చేయాలనో నేను ఇప్పుడు చెప్పలేను అవన్నీ. ఏమన్నా ఇక ఎన్ని చేయాలనో అన్ని చేసి కొత్తగా వచ్చిండు ఆ పార్టీలోకి. అందరినీ పక్కకు జరిపేసి ముందు వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకున్నాడు, తర్వాత ప్రెసిడెంట్ తీసుకున్నాడు. తర్వాత ఆయనకంటే క్యాబినెట్ మొత్తంలో కూడా ఆయనకంటే జూనియర్ ఒక సీతక్కే. బహుశా పొంగులేటి కూడా కొంచెం ఒకేడు అటు ఇటు కావచ్చు. బట్ అందరినీ కాదని చెప్పి సీనియర్ మంత్రులం కాదని ఎన్నడూ మంత్రి కాని వ్యక్తి, ఎన్నడో 20 ఏళ్ళ కింద ఈయన రాజకీయాల్లోకి రానప్పుడు మంత్రులైన తుమ్మలను, ఉత్తమ్ను వీళ్ళందరినీ దాటేసి ముఖ్యమంత్రి అయ్యిండు.